This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక అసమానతలు లేని సమాజ స్థాపనే P4 లక్ష్యం. ప్రభుత్వ సంకల్పంలో అందరూ భాగస్వాములు కావాలని యనమల దివ్య పిలుపు. భారీ వాహనాల వల్ల రహదారులు చింద్రం. అనకాపల్లి జిల్లాలో స్పీకర్ హెవీ వెహికల్స్ చెకింగ్. ₹10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్. అన్నార్థులకు అండగా ఉంటామని యనమల దివ్య భరోసా. రంపచోడవరంలో 1,15 లక్షల గంజాయి పట్టివేత. 4 స్మగ్లర్లు అరెస్ట్. ఆర్థిక అసమానతలు రూపుమాపి పేదరికం లేని నవ సమాజ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ యనమల దివ్య పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో, పలు సంస్థల ప్రతినిధులతో P4 ప్రణాళికలపై సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య 20% పేదలను 10% ఆర్థిక స్థితిమంతులతో అనుసంధానం చేసి పేదల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే P4 లక్ష్యమన్నారు. ప్రజాపాలనపై పట్టు బిగించిన కూటమి ప్రభుత్వం పేదల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బంగారు ప్రణాళికలకు, కార్యరూపంకు రంగం సిద్దమవుతుంది. సమాజంలో ఆర్థిక అసమానతలను రూపుమాపి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యంతో 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం P4 కు రూపకల్పన చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సాధనలో తుని నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ విప్ యనమల దివ్య ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసి అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రైవేటు మరియు ప్రజా భాగస్వామ్యం చేస్తున్నారు. 20% పేదలను 10% ధనికులతో అనుసంధానం చేయడం ద్వారా నిరుపేదలను పేదరికం నుంచి బయటకు తీసుకుని రావాలని ప్రభుత్వ సంకల్పం. తుని నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపేందుకు ఎమ్మెల్యే యనమల దివ్య ప్రణాళికయుతంగా అడుగులు కదుపుతున్నారు. P4 పై నిరంతర పర్యవేక్షణతో అధికారులు, భాగస్వామ్యదారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ స్వర్ణ తుని దిశాదశ మార్చబోతున్నారు యనమల దివ్య. పేదరిక నిర్మూలనలో భాగంగా P4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ఎంపికైన పేద కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగుపరిచే బాధ్యతలను 24 ప్రభుత్వ శాఖలకు అప్పగించిన నేపథ్యంలో ఎమ్మెల్యే యనమల దివ్య అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. తుని నియోజకవర్గంలో 14,000 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి వరకు 1,700 మంది మార్గదర్శకులు ముందుకు రావడంపై ఎమ్మెల్యే యనమల దివ్య హర్షం వ్యక్తం చేశారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన P4 సమావేశంలో ప్రభుత్వ నిర్దేశకాలపై ఆమె దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో 13,219 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు తుని టౌన్ తో పాటు 3 మండలాల నుంచి 4,000 మంది మార్గదర్శకులను నియమించాలని సూచించిన ఆమె ఇప్పటికే 1,700 మంది P4 లో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. ఆర్థిక అసమానతలు లేని నవ సమాజ నిర్మాణం కోసం P4 దోహదపడుతుందని, ఆర్థిక స్థితిమంతులు పేదల సాధికారతలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, నార్ల భువన సుందరి, అంకారెడ్డి రమేష్, ఇనుగంటి సత్యనారాయణ, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, కుస్మంచి సత్యనారాయణ, చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, ది మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, తహసీల్దార్ జి ప్రసాదరావు, ఎంపీడీఓ సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన ఈ ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం, ఈ P4 గురించి, దాని అమలు విధానం గురించి మన యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ P4 ప్రోగ్రాం ద్వారా సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను రూపుమాపాలని, అట్టడుగున ఉన్న పేదల మేలు కోసం మరియు వారి ఉన్నతి కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 ను ప్రారంభించారు. జీరో పావర్టీ సాధించాలని అంటే, పేదరిక నిర్మూలన జరగాలంటే మన సమాజంలో పేదలకు సాధికారత జరగాలి, వారికి చేయూతనివ్వాలి. P4 లో భాగంగా
లబ్ధిదారులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా హౌస్ హోల్డ్ సర్వే ద్వారా అలాగే GSWS డేటాని గుర్తించాలి. అలాగే గుర్తించిన వారిని బంగారు కుటుంబాలుగా మనము వాళ్ళని పిలుస్తాము. అలా గుర్తించిన వారిని సమాజంలో ఉన్నతంగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడిన హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వారు చేయూతనివ్వాలి. అట్టడుగున ఉన్న 20% వారిని పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపులో సహాయపడిన వారిని మార్గదర్శకులుగా గుర్తిస్తాము. వివిధ రంగాలలో అంటే వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, విద్య లాంటి విషయాలు చేయూతనివ్వాలి. సాయం పొందే వారిని ప్రభుత్వం ట్రాకింగ్ చేస్తూ మార్గదర్శనను బంగారు కుటుంబాలను సమన్వయం చేస్తుంది. సమృద్ధి బంధం అంటే వెబ్ ప్లాట్ఫామ్ ద్వారా మార్గదర్శన వివరాలు, బంగారు కుటుంబాల వివరాలు ప్రభుత్వం స్వీకరించి వారికి అమలు అయ్యే సహాయ సహకారాలను కోఆర్డినేట్ చేస్తుంది. పీపుల్ కర్ణాటక సొసైటీ ద్వారా ఈ వివరాలను వెబ్సైట్ లో ఉంచబడతాయి. మనమంతా ఒకప్పుడు మామూలు కుటుంబానికి చెందిన వాళ్ళమే. మనకి వచ్చిన అవకాశాల వల్ల జీవితంలో వివిధ రంగాలలో ఎంతో కొంత ఉన్నతి సాధించాలి. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం ఇంకా ఎదగాల్సిన పెద్ద పేద కుటుంబాలకు సహాయం అందించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక గేమ్ చేంజర్ గా భావిస్తున్నాము. అలాగే పేదల జీవితానికి ఒక తెలంగాణ చేయడానికి ఉపయోగపడే ఇది ఒక మంచి అవకాశం, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఈ పీపోల్ ప్రోగ్రామ్. మార్గదర్శకులుగా కొంతమందిని మేము గుర్తించాము. వాళ్ళందరూ లబ్ధిదారులను గుర్తించి వారికి చేయూతనివ్వాలి. నేను నియోజకవర్గంలో 100కు పైగా బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా చేసుకుంటారని ఈ పీపోల్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈ మీటింగ్ వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఈ పీపోల్ ప్రోగ్రామ్ అనేది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక పెట్ ప్రాజెక్ట్ లాంటిది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గవర్నమెంట్ అనేది కూడా. అందుకే నేను కానీ నాన్నగారు కానీ మేము నాన్నగారు అయితే మొత్తం నియోజకవర్గంలో అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో గుర్తించి వారికి చేయూతం ఇవ్వడం జరుగుతుంది నాన్నగారు. అలాగే నేను కూడా ఒక 100 కుటుంబాన్ని మన నియోజకవర్గంలో 100 కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి పేపర్ చేసుకోవాలని సమస్య ఉంటే చదువు కానీ ఉద్యోగరీత్యా కానీ వాటికి ఏ సహాయం చేయాలన్న నేను భాగస్వామ్యం చేసుకుంటున్నాను. ఇప్పుడు పీపోల్ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమావేశం పరిచి వాళ్ళు కూడా కూర్చుని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు వారు కూడా ధన్యవాదాలు. కార్యకర్తల నాయకుల అందరికీ కూడా మీరు మన దోస్తుగా కార్యక్రమం చేసి ఎంతో దిగ్విజయంగా ఈ 40 సంవత్సరాలు తిని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలో స్టేట్ లోనే రాష్ట్రంలోని 7వ స్థానంలోని ఢిల్లీలో పేరు జరుగుతున్నందుకు మీ అందరికీ కూడా సాధారణమైన తెలియజేస్తూ, అలాగే మన కాకినాడలో 3వ స్థానంలో మన తొలి నియోజకవర్గాన్ని మీ నిర్వహించిన ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, ఏ రకంగా అయితే ఇన్ని సంవత్సరాల చరిత్రలో తొలి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు కానీ ఎక్కడ ఉంటుంది. ఈ దివ్య గారి ఆశీస్సులు, యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో దివ్య గారు వచ్చిన తర్వాత ఈ ప్రతి కార్యక్రమంలో నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్లో 3వ స్థానంలోని రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్నందుకు అందరూ కూడా గర్వించదగ్గ విషయం కూడా ఇదంతా కూడా మీ అందరి కృషిని మరొకసారి నమోదు చేస్తూ, మరి ఈ పీపోల్ కార్యక్రమాన్ని మన 3 మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి అధికారుల దగ్గర గౌరవించే విధంగా, ప్రభుత్వం దగ్గర గౌరవించే విధంగా మన తుని నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో మంచి 2వ స్థానంలో ఉత్తర స్థానంలోకి వెళ్ళేలాగా అందరూ కూడా కృషి చేయాలి. రామకృష్ణ గారికి దివి గారికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలనేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మీ అందరూ భాగస్వాములు ఎదుర్కొచ్చిన వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, రామకృష్ణ గారి ఆశీస్సులు, దివి గారి ఆశీస్సులు, యేసుక్రీస్తు గారి ఆశీస్సులు, అంత భగవంతుడి ఆశీస్సులు మీరు ఇంటిలో ఉండి మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ, మరి ప్రత్యేకంగా వ్యాపారస్తులుగా కౌరు గోపినాథ చెప్పుడు మరొకసారి పెద్ద రామకృష్ణ గారికి ప్రభుత్వం గారికి ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ముందుకొచ్చినందుకు మీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చదివిస్తున్నాం. కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి మా నాయకురాలు ప్రభుత్వ మన శ్రీ శాంతి చంద్రరావు
శ్రీ హనుమంత్ దేవి గారికి, అదేవిధంగా అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడ చేసిన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం కోసం మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఇది. మన కంపల్సరీగా గతంలో ఏ ప్రోగ్రాం ఏదో చేసినా ఆ ప్రకారంగా అందరూ చేయగలిగిన ప్రోగ్రాం అయ్యి ఎక్కడ వచ్చినోడే చేస్తామన్నది మాత్రం కాదు. ఇక్కడ వచ్చిన మెయిన్ బాధ్యతలు తీసుకుని సపోజ్ మా టౌన్ లో తుని టౌన్ లో 2000 చదవని అన్నారు. ఇప్పుడు ఇక్కడ మంది మా తుని టౌన్ నాయకులు చాలా మంది వచ్చి చాలా మంది ప్రకటించారు. కానీ ప్రకటించవలసింది మొత్తం 2000 టౌన్ లో ఉన్న 2000 మంది కూడా మేమందరూ బాధ్యత వహిస్తాం. మేము ఎవరైనా మొత్తం ఇచ్చేసిన నాయకుల్ని ఎండబెట్టుకుని, అదేవిధంగా రాని నాయకులు ఉన్నారు వాటి గురించి అక్కడ ఉన్న దాదాపు టౌన్ లో చాలా మంది సంస్థలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంప్రదించి టౌన్ లో మళ్ళా కూడా ఎంప్లాయ్ ఇంకా సర్వే అవుతుందన్నారు. ఇంకా పెరిగినా సరే ఇవన్నీ మేము అడాప్ట్ చేసుకుని అన్ని మొత్తం టౌన్ అంతా ఇక్కడ వచ్చిన నాయకులు అందరం కలిసి కూడా బాధ్యత వహిస్తామని, అదేవిధంగా అన్ని మండలాలు అందరూ నాయకులు కూడా ఇదే మొత్తం బాధ్యతలు. ఎందుకంటే ముఖ్యంగా మనం గ్రహించాల్సిన కూటమి నాయకులు 3 పార్టీ నాయకులు మనం ముఖ్యంగా గమనించవలసింది మన నాయకులు పెట్టి పోతున్నాం ఓట్ బ్యాంక్. సపోజ్ మన నియోజకవర్గంలో 13,000 మంది ఉన్నారని చెప్పారు. కనీసం కుటుంబానికి నలుగురు వేసుకున్నా 11 52,000 మంది. ఈ 52,000 మందికి మనం సర్వీస్ చేసామంటే కనీసం 15,000 మంది అన్నా మనం రేపు పొద్దున్న ఎలక్షన్ ఓట్ బ్యాంక్ మనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందరూ ఆలోచించడం ఇష్టం. మన నాయకులు పెట్టిన ప్రోగ్రాం చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఆలోచించి పెట్టిన ప్రోగ్రాం. ఎందుకంటే మన పార్టీని కూడా బలోపేతం చేసుకోవడానికి, అదేవిధంగా మన పురుపెచ్చిగా మన నియోజకవర్గంగా పూర్తి చేసినామనుకో మన నాయకులకు కూడా చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వంలో మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తీసుకురావడానికి కూడా మనం ఉపయోగపడతాం. అదేవిధంగా గ్రాంట్లు ఏ విధంగా అడుగుతున్నామో ఇలాంటి కార్యక్రమాలు మనం అన్ని నియోజకవర్గంలో ముందుంటే మన ఎమ్మెల్యే గారు మంచిగా తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చూసి మన దున్ని ఆదేశంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుందని అందరూ కూడా ఇక్కడ వచ్చడం లేదా కాకుండా మన రామ్ నాయకులు అందరినీ కూడా మన మీటింగ్ చేసుకుని కలుపుకొని ఎంతమంది అంతమందికి ఎంతమంది అంశాలు చేస్తారో ఒకరికొకరు అడాప్ట్ చేసుకుంటూ ఇంకా రాని వాళ్ళు కూడా బాధ్యత వహించి అందరం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ పేరు పేరుగా కోరుకుంటూ సెలవుస్తుంది. సోదరి మరి మన ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇచ్చేసినటువంటి ఆఫీసర్స్ అండ్ మా కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు కార్యక్రమం పట్ల సర్వాన్ని ప్రకటించినప్పుడు ఏంటి తిన్న విధానం వారి తెలుసుకోవడానికి టైం పట్టింది. మొత్తం సభ్యులంతా అర్థమైంది కాబట్టి ఇప్పుడు మా మాజీ సర్పంచ్ సత్యనారాయణ చెప్పినట్టు మా గ్రామంలో 132 కుటుంబాలు ఇంటికి జరిగింది. ఆ 132 కుటుంబాలని మా మాజీ సర్పంచ్ ఇద్దరు రామకృష్ణ గారు. ఆ అధికారులకు తీరుబడి లేదేమో, లేదంటే నిర్లక్ష్యమా? శాసనసభాపతి రంగంలోకి దిగితే తప్ప అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడలేదు. అనకాపల్లి జిల్లా పరిధిలోని తాళ్లపాలెం, మాకవరపాలెం రహదారిలో ఉన్న వంతెనపై ఓవర్లోడ్ వాహనాలు యథేచ్ఛగా వస్తూ పోతున్నాయి. వంతెనతో పాటు రోడ్డు కూడా శిథిలావస్థకు చేరుకున్న విషయం తెలుసుకున్న స్పీకర్ ఇటీవల క్షేత్ర పరిశీలన చేసి ఓవర్లోడ్ వాహనాలకు అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు. అయినా అధికారుల్లో కదలిక లేకుండా పోయింది. దీంతో స్వయంగా రంగప్రవేశం చేసిన అయ్యన్న పాత్రుడు ఓవర్లోడ్ వాహనాలకు చెక్ చేశారు. స్పీకర్ చర్యలపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే మాకవరపాలెం బండి మీద ఎక్కించుకోవచ్చు సార్, మేము ముందు తీసుకోవచ్చు. వేడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టు, ఎలాగ ఫోన్ చేసుకుని తీసుకుని బాగుంటారు వస్తారు మాట్లాడదాం. 20 బోలా సార్ తీసుకెళ్ళిపోతాను ముందు వాళ్ళు ఎక్కించుకోవచ్చు సార్, బండి పట్టిస్తారు.
వానరులు వచ్చే వరకు స్టేషన్ పెట్టు అగ్రిమెంట్ చేసి అంత రోడ్ దృష్టి పడిపోతుంది అక్కడ వానరులు వచ్చి కలిసి వరకు నాకు వచ్చే వరకు ముందు ప్రజారోగ్యమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. అందుచేతనే ఆపత్కాలంలో అన్నార్తులను ఆదుకునేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద భారీగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. తుని నియోజకవర్గ పరిధిలో గల తుని టౌన్, రూరల్, తొండంగి మండలాలకు చెందిన 11 మంది బాధిత కుటుంబాలకు 10,71,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే యనమల దివ్య, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయిలతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు పాల్గొన్నారు. పేరు పిలిచినప్పుడు క్యాండిడేట్ తో ఆ ఊరు నాయకులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ కేఈసీ నేపాల్, అభినవ్ కృష్ణ కే అల్లిపూడి, అందరూ ఇక్కడ ఉండాలండి. చెక్ తీసుకొని ఇక్కడ కూర్చోండి. గ్రూప్ కూడా తీసుకుంటారండి. చెక్ తీసుకున్న తర్వాత ఇక్కడే కూర్చోండి. అతను వెళ్ళండి. అభినవ్ కృష్ణ బాబు, మహేశ్వరి జీ, మహేశ్వరి నెక్స్ట్ కొయ్యా రాజు రెడీగా ఉండాలి. మీ ఊరు నాయకులు, మీ ఊరు నాయకులు కూడా సైడ్కి రండి. మీరు వెనక్కి జరండి అన్న, వెనక్కి జరండి, ఇలా వెనక్కి జరండి. దువ్వల అప్పారావు ఇలా చూడు, పెద్దనా ఇక్కడ చూడు. విరుదం గోకరత్నం రెడీ రెడీ. ఇలా జరగండి, ఇంకా వెనక్కి జరగండి. చెక్కిలు తీసుకున్నాం, వెళ్ళిపోవద్దు. మన గ్రూప్ ఫోటో తీసుకొని దగ్గరలో ఉన్నట్టు ఇలా చూడన్న. నెక్స్ట్ పట్టాడు బాగా. నెక్స్ట్ మీరు అందరూ వెళ్ళిపోవద్దు. అలా మన గ్రూప్ ఫోటో తీసుకోవాలి. అదే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పోలీసులు 1,15,00,000 విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా అవుతుందని ముందస్తు సమాచారం మేరకు తాళ్లపాలెం వద్ద వాహన తనిఖీల్లో బొలెరో వాహనంలో అక్రమంగా రవాణా అవుతున్న 1,142 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 1,15,00,000 ఉంటుందన్న అంచనా. ఈ కేసులో 4 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగిందని డీఎస్పీ సాయి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్రావు మరియు ట్రైనింగ్ ఎస్ఐ పాల్గొన్నారు. నమస్కారం అండి. సో మన రంపచోడవరం పరిధిలో రంపచోడవరం పిఎస్ లిమిట్స్లో ఒక గంజాయి లాట్ని పట్టుకోవడం జరిగింది.
అయితే గంజాయి లాట్ని పట్టుకొని కొన్ని దినాలు అయింది. బట్ ఈ గంజాయి మీద మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి గంజాయిని పట్టుకున్నప్పుడు అక్కడ గంజాయితో పాటు అక్కడ ఎవరైతే గంజాయిని తీసుకువస్తున్నారో గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ టైంలో మన పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా పట్టుకోలేకపోయారు. కానీ తర్వాత మనం పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, ఒడిశా ఇట్లా రకరకాల తెలంగాణ రకరకాల ప్రాంతాల్లోకి పంపించి ఈ గంజాయిని రవాణా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మనం 4గురిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకే అరెస్టులన్నీ 4గురు అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాం. మనం ఇమీడియట్ గంజాయి పట్టుకున్న తర్వాత కాకుండా ఇందులో గమిలి రాజేష్ అని ఒకరు, కోడా శ్రీకాంత్, బుక్యా దేవేందర్, వంతల కిరణ్. సో ఈ గంజాయిని కొనడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, అమ్మడం ఇట్లాంటి రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ 4గురిని కూడా మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. సో అయితే ఈ గంజాయి వ్యాన్, గంజాయి ఏదైతే ఒక బొలెరో పికప్ వ్యాన్లో గంజాయిని తీసుకెళ్తున్నారండి, ఆ బొలెరో పికప్ వ్యాన్లో వీళ్ళు తీసుకెళ్తున్న గంజాయి తాలూకా మొత్తం క్వాంటిటీ 1142 కేజీలు. ఈ మొత్తం క్వాంటిటీ 1142 కేజీల గంజాయి క్వాంటిటీ ఇది. సో ఒక బొలెరో వ్యాన్ ఉంది, దీంతో పాటు ఒక మోటార్ సైకిల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. బొలెరో వ్యాన్, మోటార్ సైకిల్, 1142 కేజీల గంజాయి. సో 1142 కేజీల గంజాయి అంటే ఇట్స్ హ్యూజ్ క్వాంటిటీ, చాలా హ్యూజ్ క్వాంటిటీ ఇది. సో ఇంత హ్యూజ్ క్వాంటిటీలో గంజాయిని పట్టుకున్న యాక్చువల్లీ అప్పుడు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించింది మన ఎస్ఐ రంపచోడవరం అండ్ టీమ్. చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ గంజాయిని పట్టుకోవడంతో పాటు దాని తర్వాత ఉండే ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేశారు. 4 ఎక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది, తర్వాత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. సో దీని యొక్క మొత్తం అంతా మెయిన్ సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి నిర్మూలన అన్నది మనం చిత్తశుద్ధిగా చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన విధంలో సాగు చేసినప్పటికీ దాన్ని కొనేవారు అవ్వచ్చు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు అవ్వచ్చు, దాన్ని అమ్మే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడబెడుతున్న ఆస్తుల మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళ ఆస్తుల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గంజాయి ముద్దాయిలు రిపీటెడ్గా గంజాయిని అమ్మడము లేకపోతే ఇలాంటి పనుల్లో ఉంటున్నారో వాళ్ళ మీద పిట్ అండ్ పిఎస్ అనే ఒక ప్రపోజల్స్ పెట్టి వాళ్ళు డిటెన్షన్ పెట్టడం కూడా జరుగుతున్నాయి. ఇలా రకరకాల ప్రొసీజర్స్లో గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు గంజాయిలో ఎవరైతే ఆల్రెడీ బాధితులుగా ఉన్నారో, గంజాయిని స్వీకరించి బాధితులుగా ఉన్నారో డి అడిక్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో దాంతో పాటు గంజాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎన్డీపీఎస్ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో గంజాయిని సాగు దగ్గర నుంచి అమ్మకం వరకు ఈ మధ్యలో ఏ ప్రాసెస్ ఉన్నా కూడా దాన్ని పట్టుకోవడంతో పాటు దాన్ని కూకటి వేలతో పెకలించడానికి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అవ్వచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చిత్తశుద్ధితో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఇందులో ఎవరైతే 4 అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం రిమాండ్కి పెట్టాం. ఈ రిమాండ్ పెట్టిన దాంతో పాటు ఇంక ఎక్స్ట్రాగా ఎవరైతే ఇంకా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మేము ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు ఇప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. గంజాయి ఇది పట్టుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు ప్రజలకి మేము విన్నవిస్తుంది ఏంటంటే గంజాయి బారిన పడవద్దు, ఈ మాదక ద్రవ్యాల బారిన పడవద్దు. మీ వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ యొక్క గోప్యతను దృష్టిలో పెట్టుకుని, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మీ తరపు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వడం జరగదు. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా పోలీసులు యాక్ట్ చేస్తారు. సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్గా వచ్చిందే. ఇందులో మనకి ఎవరిచ్చారు ఏమిచ్చారని మనం బయటకు చెప్పం. అట్లానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గంజాయి సాగుకు సంబంధించి అవ్వచ్చు, గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, అమ్మకం అవ్వచ్చు, దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రజలు నిస్సందేహంగా మాకు చెప్పొచ్చు. స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి అని చెప్పొచ్చు, లేకపోతే ఎస్డిపి అయినా నాకు కూడా కాల్ చేసి చెప్పొచ్చు. ఏ టైంలో ఎప్పుడు కాల్ చేసి చెప్పినా కూడా మేము దీని మీద చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. ఓకే, మనకి నార్మల్లీ గంజాయి వాల్యూ అనేది క్లియర్ కట్గా మనం చెప్పలేము, ఎందుకంటే అది వెళ్ళే ప్రదేశం బట్టి కూడా డిఫర్ అయి ఉంటుంది. అంటే గంజాయి యొక్క క్వాలిటీ మీద ఆ గంజాయి ఏ ప్రాంతానికి వెళ్తుంది, ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్తే ఎక్కువ వాల్యుబుల్గా ఉంటుంది. సో సరాసరిగా మనం కేజీ 10,000 ఎక్కేసుకున్నా కూడా ఈ గంజాయి సుమారు 1,10,00,000 రూపాయలు, 1,10,00,000 రూపాయలు గంజాయి సీజర్. ఇది సుమారు 10,000 వేసుకుంటే ఓకే 1142 కిలోలు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.
విజయనగరం జిల్లా డెంకాడ మండలము పెదతాడివాడ వద్ద 2.8 కోట్లతో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిలతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా విద్యుత్ రంగ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే సుమారు 78,000 విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసినట్టు తెలిపారు. చాలా పుణ్యం చేసుకుంది. మనకి విద్యుత్ సమస్యలు ఎంత అధికంగా ఉన్నాయో అందరికీ తెలుసు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫార్మ్ అయిన వెంటనే మనం మన నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను తెలియజేస్తూ మనకి అడిషనల్ సబ్స్టేషన్స్ అవసరం చాలా ఉందని ఇక్కడ చాలా కార్యక్రమాలు పోల్స్ మార్పిడి కానీ వైర్ల మార్పిడి కానీ అలాగే చాలా సమస్యలు ఉన్నాయని మన గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి దృష్టికి తీసుకురాగానే ఆయన వెంటనే స్పందించి మనకి వివిధ పనుల కోసం మంజూరు చేయడమైంది. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా ఈ రోజు మన కొత్త సబ్ స్టేషన్ ఓపెన్ అవ్వడం నిజంగా మన పుణ్యంగా భావిస్తూ ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక అసమానతలు లేని సమాజ స్థాపనే P4 లక్ష్యం. ప్రభుత్వ సంకల్పంలో అందరూ భాగస్వాములు కావాలని యనమల దివ్య పిలుపు. భారీ వాహనాల వల్ల రహదారులు చింద్రం. అనకాపల్లి జిల్లాలో స్పీకర్ హెవీ వెహికల్స్ చెకింగ్. ₹10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్. అన్నార్థులకు అండగా ఉంటామని యనమల దివ్య భరోసా.
రంపచోడవరంలో 1,15,00,000 గంజాయి పట్టివేత, 4 స్మగ్లర్లు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.